మీరు క్రైస్తవులు అయితే వీడియోని చివరి వరకు చూస్తారు, క్రైస్తవులు కాకపోతే వీడియోని చూడరు. బికాజ్ మనము క్రైస్తవులు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చూసేవారుగా ఉండాలి. కానీ ఈరోజు క్రైస్తవులు కూడా అనవసరమైనటువంటి వ్యర్థమైన వాటిని చూడడానికి సమయాన్ని కేటాయిస్తున్నారు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూడడానికి సమయాన్ని ఇవ్వలేకపోతున్నారు. సో మీరు క్రైస్తవులైతే ఈ వీడియోని చివరి వరకు చూస్తారు. చివరి వరకు నాతో పాటు మీరు వీడియో చూడాలని మరొకసారి మనం చేసుకుంటూ సంఖ్యాకాండానికి మేము అందరినీ స్వాగతిస్తున్నాం. మోషే గారు రచించినటువంటి 4వ పుస్తకమే సంఖ్యాకాండం. గ్రీకు భాషలో దీనికి అరణ్యం అని పేరు, హీబ్రూ భాషలో దీనికి నంబర్స్ అని పేరు. ఎందుకు దీనికి నంబర్స్ అనేటువంటి పేరు వచ్చింది అంటే, ఈ యొక్క పుస్తకంలో లేదా ఈ గ్రంథములో ఇశ్రాయేలీయుల వారిని 2 సార్లు లెక్కించడం జరుగుతుంది. మొదటిగా ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచి సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పటికీ మొదటిసారిగా ఇశ్రాయేలును 2 సంవత్సరాల తర్వాత లెక్కించడం జరుగుతుంది. రెండవదిగా 38 సంవత్సరాలు గతించిన తర్వాత కానాను దేశము దగ్గరలో మోయాబు సమీపిస్తున్నప్పుడు మోయాబు దేశంలో ఇశ్రాయేలు ప్రజలను రెండవసారి లెక్కించడం జరుగుతుంది. ఈ కారణం చేత ఈ గ్రంథమునకు సంఖ్యలు లేదా సంఖ్యాకాండము, ఇంగ్లీష్లో అయితే నంబర్స్ అనేటువంటి పేరు అనేది రావడం జరిగింది. ఇకపోతే ప్రియులారా, ఈ యొక్క గ్రంథమును రచించినటువంటి గ్రంథకర్త ఎవరు అనగా మోషే గారు. రచించినటువంటి కాలం వచ్చినప్పటికీ క్రీస్తుకు పూర్వం 1450 సంవత్సరాల నుండి 1410 సంవత్సరాల మధ్య కాలంలో ఈ యొక్క పుస్తకమును రచించడం జరిగింది. ఈ గ్రంథంలో ముఖ్యమైనటువంటి వ్యక్తులు వచ్చినప్పటికీ మోషే, మిర్యాము, అహరోను, తర్వాత యెహోషువ, ఎలియాజరు, తర్వాత కోరాహు, ఇలా కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు మనకు కనబడుతుంటారు. ఇకపోతే ప్రదేశాలకు వచ్చినప్పటికీ సీనాయి పర్వతము, మోయాబు, వాగ్దాన దేశమైనటువంటి కానాను, తర్వాత కాదేశు, హోరేబు కొండ, మోయాబు మైదానము, ఇవి మనకి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు. ఇందులో ముఖ్యంగా 36 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు వచ్చినప్పటికీ 1287 వచనాలు అయితే మనకి ఈ యొక్క సంఖ్యాకాండము అనేటువంటి గ్రంథములు మనకు కనబడతాయి. ఇకపోతే మనం డైరెక్ట్గా టాపిక్కి వెళ్దాం. ఈ గ్రంథాన్ని నేను 3 భాగాలుగా చేస్తున్నాను. మొదటి భాగము 1వ అధ్యాయం నుండి 10 అధ్యాయముల వరకు. దీనికి మనం పెట్టుకుంటున్నటువంటి పేరు ఏంటంటే ప్రయాణమునకు వారు సిద్ధపడినటువంటి కాలము లేదా సిద్ధపాటు కాలము. ముఖ్యంగా 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయములలో మనకు కనబడేటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటంటే, మొదటిగా జనాంగమును లెక్కించటము, జనాభా లెక్కలు. రెండవదిగా ప్రయాణించబోతున్నటువంటి గోత్రముల వారిని ఒక క్రమముగా వారిని సిద్ధపరచటము. మూడవదిగా గోత్రముల గురించి, తర్వాత 4వదిగా గోత్రములలో 3 కుటుంబాలకు కొన్ని నియమాలు, కొన్ని విధులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ ముఖ్యమైనటువంటి 3 గోత్రములలో ముఖ్యమైనటువంటి 3 కుటుంబాలను లెక్కించడం జరుగుతుంది. ఇది 1వ అధ్యాయం నుండి 4వ అధ్యాయంలో మనకి కనబడేటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇక 5, 6 అధ్యాయాల విషయానికి వస్తే ఇందులో మనకి ఏం కనబడుతుందంటే పరిశుద్ధమైనటువంటి జనాంగము, తర్వాత నాజీరు గురించి. మూడవదిగా వీరు ప్రయాణం చేసిన తర్వాత వీరు భవిష్యత్తులో వారు ఎలా బ్రతకాలి అనే దానికోసం దేవుని నుండి కొన్ని ఆదేశాలు, ఆంక్షలు అనే వారికి విధించడం జరిగింది. 4వదిగా యాజకులు ప్రజలను దీవించవలసినటువంటి విధానం కోసం మనకి 5, 6 అధ్యాయాలు మనకు కనబడుతుంది. 7, 8 అధ్యాయాలకు వచ్చినప్పటికీ ఇందులో గోత్రముల యొక్క నాయకుల యొక్క అర్పణలు మనకు కనబడతాయి. రెండవది లేవీయులను ప్రతిష్ఠించడం కోసం మనకు కనబడుతుంది. ఇక 9, 10 అధ్యాయాలకు వచ్చినప్పటికీ ఇందులో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశమును విడిచి వెళ్ళిన తర్వాత వారు ఏర్పాటు చేసుకున్నటువంటి పస్కా పండుగ కోసం మనకు కనబడుతుంది. తర్వాత దేవుడు వారిని మేఘస్తంభముగా నడిపించిన విధానం కోసం మనకు కనబడుతుంది. మూడవదిగా ఈ అధ్యాయములలో ఇశ్రాయేలీయులు సీనాయి ప్రదేశాన్ని, ప్రాంతాన్ని విడిచిపెట్టడం అనేది జరిగింది. ఇక్కడితో మనకి మొదటి భాగము పూర్తయింది. మొదటి భాగం అనగా 1 నుండి 10 అధ్యాయులు వారు ప్రయాణము చేయడానికి సిద్ధపడినటువంటి కాలము. దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అసలు బ్యాక్ బటన్ కానీ స్కిప్ బటన్ కానీ దేన్ని కూడా దయచేసి మీరు ఉపయోగించొద్దు. వీడియోని చివరి వరకు చూడండి. మీరు క్రైస్తవులు అనే విషయాన్ని మర్చిపోకండి. సెకండ్ వచ్చినప్పటికీ రెండవ భాగం ఏంటంటే 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు. ఇది 2వ భాగం. ఇందులో ముఖ్యంగా మనము ప్రతి అధ్యాయానికి మనము వాటిలో ఉన్నటువంటి విశిష్టమైనటువంటి విషయాలను మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ భాగానికి నేను పెడుతున్నటువంటి అంశం ఏంటంటే పాత ప్రజలు వారు చేసినటువంటి తప్పిదములు.
పాత ప్రజలు వారు చేసినటువంటి తప్పిదములు లేదా పాత జనాంగం అని కూడా మనం అనుకోవచ్చు. 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులారా, ఇశ్రాయేలీయులు దేవుని మీద సనడం ప్రారంభిస్తారు. తద్వారా ఫలితార్థకంగా వారి మీదకి పూరేళ్ళు దేవుడు పంపించి పూరేళ్ల ద్వారా వాళ్ళని దేవుడు శిక్షించడం జరుగుతుంది 11వ అధ్యాయంలో. 12వ అధ్యాయంకి వచ్చినప్పటికీ ఇందులో ముఖ్యంగా ఈ యొక్క మిరియాము అహరోనులు అనేటువంటి వారు మోషే గారి మీద సనగడము, మోషే గారి మీద విరోధంగా మాట్లాడటము, దేవుడు వారికి కుష్ఠరోగమును పంపించటము 12వ అధ్యాయంలో. 13వ అధ్యాయంలో వచ్చినప్పటికీ కానాను ప్రాంతమును లేదా కానాను దేశాన్ని పరిశీలించడానికి వేగుల వారిని పంపించటము, ఆ వేగుల వారు కానానును పరిశీలించి తిరిగి వచ్చి చెడ్డ సమాచారం చెప్పడము 13వ అధ్యాయం. 14వ అధ్యాయానికి వచ్చినప్పటికీ కాదేశులో ఇశ్రాయేలీల ప్రజలు పాపము చేయటము లేదా దేవునికి అవిధేయతగా బ్రతకడము, దేవునికి వారి మీద కోపము రావడము, తర్వాత మోషే ప్రార్థించటము జరుగుతుంది ఈ అధ్యాయంలో. అయితే మోషే ప్రార్థించిన తర్వాత మరలా ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబాటు చేసి ఆయనకు మరలా అవిధేయతగా బ్రతకడం అనేది మనకి 14వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఇక 15వ అధ్యాయానికి వస్తే వివిధ రకములైనటువంటి అర్పణలు అర్పించడానికి కొన్ని విధులు అనేవి మనకి అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. నెక్స్ట్ బుద్ధిపూర్వకముగా ఒక మనిషి పాపం చేస్తే, కావాలని ఒక మనిషి పాపం చేస్తే ఆ వ్యక్తికి కలుగు శిక్షలు ఏమిటో ఈ అధ్యాయంలో కనబడతాయి. తర్వాత ఇందులో ఒక వింతైనటువంటి ఒక సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటంటే బట్టలకు కుచ్చులు అనేటువంటి ఒక విచిత్రమైనటువంటి ఒక పదమును గురించి ఒక సందర్భము మనకి ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. 16వ అధ్యాయానికి వస్తే ఇందులో ముఖ్యంగా మనకి కోరాహు స్నేహితులపై తిరుగుబాటు, వీరి తిరుగుబాటు వలన వారి పొందుకున్నటువంటి శిక్ష, మరలా ఇశ్రాయేలు ప్రజలు మరలా దేవుని మీద సనుగుకోవడం, దేవునికి మరలా అవిధేయులుగా బ్రతకడము మనకి 16వ అధ్యాయంలో కనబడుతుంది. 17వ అధ్యాయానికి వచ్చినప్పటికీ చిగురించినటువంటి అహరోను కొమ్మ గురించి మనకి ఆ అధ్యాయంలో రాయబడుతుంది. ఇక 18వ అధ్యాయంలోకి వచ్చినప్పటికీ లేవీయులకు అలాగే యాజకులకు అప్పగింపబడినటువంటి బాధ్యతలు, విధుల గురించి రాయబడుతుంది. అలాగే వీరిని పోషించాల్సినటువంటి పోషణ విధానం కోసం మనకి అధ్యాయులు కనబడుతుంది. 19వ అధ్యాయానికి వస్తే అశుద్ధతను పవిత్రపరిచే నీళ్లు కోసం రాయబడుతుంది. ఇక 20వ అధ్యాయానికి వస్తే అందులో ఏముంటుందంటే మోషే గారి యొక్క తొందరపాటు లేదా మోషే గారి యొక్క అవిధేయత వలన దేవునికి కోపము రావటము, తద్వారా ఏదోమీయులు ఇశ్రాయేలీయులను వెళ్ళనివ్వకుండా అడ్డుకోవడం మనకి అధ్యాయంలో కనబడుతుంది. ఇందులో మరో ముఖ్యమైనటువంటి అధ్యాయంలో కనబడేటువంటి మరో ముఖ్యమైనటువంటి విశేషం ఏంటంటే అహరోను గారు ఈ అధ్యాయంలోనే మరణించడం జరుగుతుంది. ఇక 21వ అధ్యాయానికి వస్తే తాపకరమైనటువంటి సర్పములు అంటే ఎత్తడి సర్పము గురించినటువంటి ప్రస్తావన ఇందులో మనకు కనబడుతుంది. మోయాబుకు ప్రయాణం చేస్తున్నప్పుడు సిహోను వారి మీద వేగులు వారి యొక్క పరాజయం కోసం మనకి అధ్యాయం కనబడుతుంది. ఇక 22, 23, 24 అధ్యాయాలకు వచ్చినప్పటికీ ఇశ్రాయేలీయులను శపించటానికి బాలాకు రాజు బిలామును పిలవటము, మొదటగా బిలాము తిరస్కరించటము, తర్వాత తిరస్కరించిన బిలామి మరలా ఆయన యొక్క పిలుపుకు అంగీకరించి మరలా వెళ్ళటము అనే విషయాలు మనకి అధ్యాయంలో కనబడుతుంటాయి. ముఖ్యంగా బిలాముకు గాడిద చేసినటువంటి సందేశంలో కూడా మనకి అధ్యాయంలో కనబడుతుంది. ఇక 25వ అధ్యాయంలో మనకి ఏం కనబడుతుందంటే ఇశ్రాయేలీయుల పాపము, ఫినెహాసు ధైర్యము, మిద్యానీయుల తీర్పు గురించి మనకి అధ్యాయంలో కనబడుతుంది. ఇక ఇక్కడతో మనకి 2వ భాగము కంప్లీట్ అయింది. 2వ భాగంలో ప్రతి అధ్యాయములో ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకతలను మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. దయచేసి గమనించండి, చిన్న చిన్న ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఉండొచ్చు, వాటిని మీరు వీలైతే కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇకపోతే 3వ భాగము ఇదేంటంటే రాబోతున్నటువంటి తరానికి కొన్ని కొత్త విధులు లేదా కొన్ని కొత్త సూచనలు. ఇది వచ్చిన మనకి 26వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు. దీని యొక్క అంశం వచ్చినప్పటికీ కొత్త తరానికి కొన్ని కొత్త సూచనలు అని నేను పెడుతున్నాను. 26వ అధ్యాయంలో రెండవసారి జనాంగంలో లెక్కించటము, 27వ అధ్యాయంలో కుమార్తెలు కూడా స్వాస్యములో పాలిభాగస్తులే లేక హక్కుదారులే అనేటువంటి కొత్త నియమం రావటము, తర్వాత ఈ అధ్యాయంలోనే మోషే తర్వాత ఒక కొత్త నాయకుడు రాబోతున్నాడని తెలియజేయడం కూడా మనకి అధ్యాయం కనబడుతుంది. 28, 29 అధ్యాయాలకు వచ్చినప్పటికీ అర్పణల గురించి, తర్వాత సంవత్సరాధిక పండుగల గురించి, బలుల గురించి, చట్టాల గురించి మనకి అధ్యాయంలో మనకు కనబడుతుంది. 30వ అధ్యాయంలోనేమో మొక్కుబడుల గురించి, 31వ అధ్యాయంలోనేమో మిద్యానీయులతో యుద్ధం గురించి,
32వ అధ్యాయంలో ఇశ్రాయేలు వారు మాకు రావాల్సినటువంటి వాటా లేదా మాకు రావాల్సినటువంటి ప్రాంతము యార్దాను తూర్పు ప్రాంతంలో మాకు కావాలని వారు అడగటం అనేది జరుగుతుంది. 33వ అధ్యాయం మనం చూసుకుంటే ఐగుప్తు నుండి మోయాబు వరకు వారు ప్రయాణించినటువంటి ప్రయాణములను గూర్చినటువంటి ఒక స్పష్టమైనటువంటి జాబితా మనకి అధ్యాయంలో మనకు కనబడుతుంది. 34వ అధ్యాయానికి వస్తే కానాను దేశములలో ఇశ్రాయేలుకు సంబంధితమైనటువంటి సరిహద్దుల గురించి రాయబడి ఉంటుంది. 35వ అధ్యాయానికి వస్తే లేని వారి కోసం ఆశ్రయపురాలు ఆశ్రయ పట్టణాలను నిర్మించడం జరుగుతుంది. 36వ అధ్యాయానికి వచ్చినప్పటికీ కుమార్తెలకు ఇవ్వాల్సినటువంటి స్వాస్యము గురించి రాయబడుతుంది. సంఖ్యాకాండానికి సంబంధించినటువంటి 3 భాగాలు. ఇవి వింటే మీకు మొత్తము అంతా వచ్చేస్తుందని అర్థం కాదు, కానీ రఫ్గా మీకు ఒక రకమైనటువంటి అవగాహన వస్తుంది. ఇవి విన్న తర్వాత మీరు బైబిల్ చదివారు అనుకోండి, స్పష్టంగా చాలా క్లియర్గా మీకు బైబిల్ అనేది అర్థమవుతుంది. మరి ఎంతమంది బైబిల్ చదవటం ప్రారంభించారో నాకు తెలియదు. అయితే మొదటి అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు రాయబడినటువంటి విషయాలు అయితే ఇవి. మొదటి అధ్యాయం నుండి 10 అధ్యాయాల వరకు సీనాయి దగ్గర వారు సిద్ధపడటము ప్రయాణము కొరకు. సెకండ్ నెంబర్ 2 రెండవ భాగం వచ్చినప్పటికీ 11వ అధ్యాయం నుండి 25వ అధ్యాయం వరకు పాత తరము వారు చేసినటువంటి తప్పులు గురించి వ్రాయబడింది. 26వ అధ్యాయం నుండి 36వ అధ్యాయం వరకు కొత్త తరానికి దేవుడు ఇస్తున్నటువంటి కొత్త సూచనలు లేదా కొత్త వీధుల గురించి రాయబడింది. ఇది సంఖ్యాకాండం యొక్క సంక్షిప్త వివరణ. నిజానికి సంపూర్ణ వివరణ ఇవ్వాలంటే ఇవ్వగలను, కాకపోతే వీడియో చాలా లెంత్ ఎక్కువైపోతుంది. అసలు ఈ 10 నిమిషాల వీడియోస్ని సరిగ్గా ఎవరు చూడటానికి ఇష్టపడట్లే. అలాంటిది 1 అవర్ అలాగే ఒక 30 మినిట్స్ ఒక 40 మినిట్స్ చెప్పామనుకోండి, అసలు వెళ్ళాల్సిన సమాచారం ఎక్కువ మందికి వెళ్లకుండా ఆగిపోతుంది. ఈ కారణం చేతే సాధ్యమైనంత వరకు క్లుప్తంగా వీటిని వివరించడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాము. సో దైవ చిత్తం అయితే మరలా ఈ పుస్తకాలు చెప్పబడినటువంటి ఈ పుస్తకాలన్నిటి విషయంలో సంపూర్ణమైనటువంటి వివరణ కూడా మనం దైవ చిత్తం అయితే ఈ 66 పుస్తకాలు అయిపోయిన తర్వాత మనము నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు ఒకవేళ చివరి వరకు చూస్తే వీడియో ఎండింగ్లో మేము చివరి వరకు చూసామని కామెంట్ చేయండి. అలాగే మీరు ఏమైనా సలహాలు కానీ ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా మీరు అడగాలనుకుంటే దయచేసి కామెంట్ రూపంలో మీరు వాటిని వ్రాయగలరని మనం చేస్తున్నాం. చివరి వరకు చూసినట్లయితే మీకు అందరికీ కూడా మరొకసారి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ, యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.